ఏమంటారు? మీకు కూడా ఆయన ప్లాన్ కావాలా, మీ ప్లాన్ కావాలా? ఎంతమంది ఒప్పుకుంటున్నారు ఆయన ప్లానే కావాలి? మీరు ఓడిపోవాలనుకుంటున్నారా యేసయ్య చేతుల్లో ఘోరంగా? నేనైతే ఘోర పరాజయం పొందాలి, రోజు పొందాలి యేసయ్య చేతుల్లో. గుర్తుపెట్టుకోండి, దేవుని చేతిలో యాకోబు గెలిచినంత వరకు యాకోబు నిజ జీవితంలో ఓడిపోయాడు. ఎప్పుడైతే దేవుని చేతిలో యాకోబు ఓడిపోయాడో అప్పుడు దేవుడు అన్నాడు, నీవు గెలిచితివి అని. దేవుని చేతిలో మన చిత్తం, మన ఉద్దేశం ఓడిపోతేనే నిజ జీవితంలో మనం గెలుస్తాం. అసలు నా చిత్తం చెప్పనా? అసలు సేవకు వద్దని, నేను అసలు సేవ చేయొద్దని. మనోళ్ళే అడైద్దిరా నాయన, నోరు కంట్రోల్ చేసుకోవాలి, కళ్ళు కంట్రోల్ చేసుకోవాలి, చేతులు కాళ్ళు అన్ని కంట్రోల్ చేసుకోవాలి, కనీసం భార్యను కూడా అంటానికి లేదు. పొరపాటున అన్నాను అనుకో, భార్యకి వెళ్ళి చూసి పక్కనే విశ్వాస పరిగెత్తుకుంటే అన్నయ్య ఎందుకు కేకలేని పడ్డా ఇంటో అని చెప్పి. కనీసం కోపం వచ్చి ఒక భార్య ఒక దెబ్బ కొట్టినా సరే ప్రసంగం చేయతి కాదు. ప్రసంగ పీఠ మీదకి ప్రభునందు ప్రియులారా మనం ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలంటే మరి నేను దెబ్బ కొట్టినప్పుడు చూసిన విశ్వాసం ఏమంటారు? నిజంగా మామూలు ఓర్పు కాదు, అస్సలు కొట్టడుగా, అస్సలు కొట్టడు అంటారు కదా. అంత ఓర్పు మన దగ్గర లేదు, నోరు కంట్రోల్ ఉండదు, టెంప్టేషన్స్ అణుచుకునేటువంటి శక్తి మనకు లేదు. కాబట్టి నాకు సేవ వద్దు, పైసలు సేవ చేసే వాళ్ళకి సాయం చేస్తాను, నేను చేయను. నా బ్రిక్స్ కంపెనీ బ్లెస్ చేయి, ఆశీర్వదించు, ఇంకా బాగా పెద్దది పెడతా, మిషన్లు పెట్టి పెద్ద పెద్ద మిషన్లు పెట్టి కొంతమందికి ఉపాధి కల్పిస్తా. ఏది బ్రిక్స్ చేసేటప్పుడు నా ప్రార్థన ఇది, ప్రభా నీ దయతో నాయన లోళ్ళు సరుకు చిన్నగా రన్ చేస్తున్నావు ప్రభా, ఏదో చిన్నగా మొదలైంది, ట్రాక్టర్లు సరుకు తోలుతున్నాను ప్రభా, ఏదో కాస్త డబ్బులు ఇస్తున్నావు, స్తోత్రం, ఇంకా ఆశీర్వదించాయా, ఇంకా ఆశీర్వదించు ప్రభా, బాగా డబ్బులు నాయన, ఇప్పుడు దాకా అప్పులే కదా ప్రభా జీవితం అంతా, ఇప్పుడే కొంచెం డబ్బులు వస్తున్నాయి నాయన, ఇంకా డెవలప్ చేయి ప్రభా, డెవలప్ చేయి ఫుల్గా. ఇది నా ప్రార్థన. ఆశ్చర్యం ఏంటంటే అవేవి నెరవేరలా. నా ఇష్టాలన్నీ ఓడిపోయి మళ్ళీ ఖాళీ పాత్ర కూర్చున్నా. ఏంది నాయన నీకు అలా, నేను అడిగేది ఏంది, నువ్వు చేసేది ఏంది నాయన అంటే అవన్నీ ఆపి సేవ చేయరా అన్నాడు ఆయన. ప్రభా సేవ చేయటం అంటే ఒకళ్ళు తీసుకొచ్చి అందులో వేస్తే అది తినాలి, నేను తీసుకెళ్ళి అందులో వేయాలనుకుని ఆశపడ్డోడిని ఒకళ్ళు తీసుకొచ్చి వేస్తే అది తిని నేను బ్రతికేది ఏంది, నాకు ఇష్టం లేదు. నువ్వు నాకు డబ్బులు ఇవ్వయా, నన్ను ఎప్పుడు ఇచ్చేవాడిగా ఉంచు, ఎవరన్నా ఇచ్చింది తీసుకొని తినే స్థితిలో నేను ఉండకూడదు. నాకు రోషం ఎక్కువ అబ్బా, ఆత్మాభిమానం ఎక్కువ అబ్బా. నిజంగా దేవుడు నా ప్రార్థన విని ఆమెన్ అన్నట్టయితే ఇటొక రాళ్ల కుప్ప మధ్యలో నేను కూర్చునేవాడిని. అందుకే నా ఇష్టాన్ని నెరవేరనిలా, ఆయన చిత్తమును నెరవేర్చినందుకు సజీవ రాళ్ల మధ్య కూర్చున్నా, సజీవరాళ్ల మధ్య కూర్చున్నా. ఇహపర ఆశీర్వాదానికి వారసున్నయ్యా. ఎంత ధన్యత ఇది తెలుసా? ఇప్పుడు చెప్పండి, మీరు దేవుడిని అడిగే కూడా ఇంతే ఉంటాయి. దేవుడు మనకు చేసే సహాయాల్లో గొప్ప సహాయం ఏంటంటే మనం చేసే చాలా ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోవటం. నిజంగా నా ప్రార్థన విని దేవుడు నాకు డబ్బులే ఇచ్చినట్టయితే నేను ఇప్పుడు ఏడ కూర్చునేవాడు మీరు చెప్పండి? అటొక కుప్ప ఇటొక కుప్ప మిషన్లు రాళ్ళు పోసుకొని కూర్చునేవాడు. అసలు మీరెవరో నాకు తెలుస్తారా? అసలు నేను ఎవరో మీకు తెలుస్తామా? అసలు ఏంటి కృపంతా పోగొట్టుకునేవాడిగా. ఇప్పుడు అడుగుతాడు, ఎరా అప్పుడు అది దీవించమన్నావుగా, దీవిస్తే ఏమయ్యేది నీ పని? నువ్వు నాకు చాలా మేలు చేసావు తండ్రి. ఏం మేలు చేశా? నా ప్రార్థన వినకపోవటమే నువ్వు నాకు చేసిన మేలు. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు తాలిన దేవుడవు
టైం చాలదు. అది చూడండి, అవన్నీ చూపించారు పిల్లలకి. వాళ్ళ నాన్న చేసిన కష్టం. మరి ఆ కష్టానికి పిల్లలు అంత ఏడిస్తే మరి మా నాన్న చేసిన కష్టం ఇంకా గొప్పది కదా, అది సిలువ కదా. నేనెంత దుఃఖపడాలి. దేవునికి స్తోత్రం. పర్వాలేదులేండి, ఆయన సిలువ మన రక్షణాధారం, అది మనకి మేలు, ప్రాబ్లం లేదు. నేను చెబుతున్న రెండవ పాయింట్ ఏంటంటే, ఆయన సిలువ ఆయన మోసాడు, ఆయన విలువ పొందాడు, ధన్యుడయ్యాడు. అందరము ఆయన కాలు మొక్కే పరిస్థితికి ఆయన వచ్చాడు. స్తోత్రం. ఇప్పుడు మీరు కూడా ధన్యులు కండి అంటాడు. ధన్యులు కావాలంటే మేమేం చేయాలంటే సిలువ మోయాల్సిందే అంటాడు. సిలువ కొంచెం ఇబ్బంది ఏమో నాయన, ఇబ్బంది అయితేనే కదరా ధన్యత వచ్చేది. కాబట్టి మీ చిత్తం కాదు, నేను చెప్పినట్టేనండి. మీ సొంత చిత్తానికి సిలువ వేయబడండి, నా చిత్తం మీలో జరగనియండి. అప్పుడు మీరు మామూలు మనుషులుగా ఉండరు, మహానుభావులుగా ఉంటారు. నేను చెప్పినట్టు చేయండి అని అన్నాడు. నేను లోబడ్డా, నాకు ఈ ధన్యత లభించింది. మరి మీ సంగతి ఏందో మీరే ఆలోచించుకోండి. ప్రార్థన చేయండి, నీ చిత్తమే జరగాలి. ఓకేనా? ప్రతిరోజు నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. దేన్ని మోయాలి? తన సిలువను అన్నాడు. ఎవరి సిలువ వాళ్ళదే. ఇక్కడ సిలువ లేని వ్యక్తి ఒక్కళ్ళు కూడా లేరు. మీలాంటి నాలాంటి దైవజనుడు ఒక ఆయన, దైవజనుడు అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అండి, బాగా కష్టాల్లో ఉన్నాడంట. వినండి, దేవుణ్ణి నమ్ముకోక ముందు కష్టాలంటే ఓకే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఈ కష్టాలు ఏంది? ఇక అన్ని సుఖాలే రావాలి కదా. దైవజనుడు ప్రసంగం అదే చేస్తున్నాడు కదా, నేను కూడా ఇతరులకు సువార్త చెప్పేటప్పుడు అదే చెబుతున్నాను కదా. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు, అసలు ఆయన అలాగా ఆయన ఇలాగా అని చెప్పి తెగ చెబుతున్నాం కదా. మరి ఇంతసేపు చెప్పేటప్పుడు మనకు బాధలు ఉండకూడదు కదా, ఈ బాధలన్నీ పోవాలి కదా, ప్రశాంతత రావాలి కదా. ఎందుకు నాయన నిన్ను నమ్ముకున్నా కూడా నాకు ఈ కష్టాలు అని దుఃఖపడుతున్నాడట. అలా దుఃఖపడే ఇతను కొన్ని రోజులు అలా బాధపడ్డ తర్వాత ఒక రాత్రి ఒక కలగన్నాడట. ఆ కల్లో ఒక రోడ్డు కనపడుతుంది. ఆ రోడ్డు మీద చాలామంది మనుషులు వెళ్తూ ఉన్నారు. అందరి భుజాల మీద సిలువలు ఉన్నాయి. అందరూ ఆ సిలువ మోసుకుంటూ ఈడ్చుకుంటూ పోతున్నారు. అయితే అందరి సిలువలు ఒకే రకంగా లేవు. ఒక్కొక్కళ్ళ సిలువలు పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కళ్ళ సిలువలు చిన్నగా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంది. ఇంతకు సిలువ అంటే తెలుసు కదా, సిలువ తెలుసుగా. మళ్ళీ సిలువ అంటే అదేందో అనుకునేరయ్యో, యేసయ్య సిలువ మోసాడు కదా, అట్లాంటి సిలువని దర్శనంలో ఆ రోడ్డు మీద మనుషులు చాలామంది వెళుతున్నారు. వాళ్ళందరి భుజాల మీద సిలువలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఆ దర్శనంలో ఇతను కూడా పోతున్నాడు, ఇతని భుజం మీద కూడా భారమైన సిలువ ఉంది. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఇది చాలా పెద్దగా, భారంగా, బరువుగా, పొడవుగా ఉంది ఈ సిలువ, ఈయన భుజం మీద ఉన్నది. అయితే కొంచెం దూరం పోయిన తర్వాత రోడ్డు పక్కన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, రంపం పట్టుకొని. ఏం పట్టుకొని? ఆ రంపం పట్టుకొని. రంపం అంటే మీకు తెలుసా? చెక్కను కోసేది. అది పట్టుకొని కూర్చున్నాడు ఒక ఆయన. అతను చూసుకుంటా దాటుకుంటా వెళ్ళి ఒక ఆలోచన వచ్చింది. ఇది ఇంత పొడుగున్నందున కొద్దిగా బరువు అనిపిస్తుంది, కొద్దిగా దీన్ని కట్ చేస్తే కొంచెం ఫ్రీ అయ్యిద్ది. ఇప్పుడు వెనక్కి వచ్చి చూపించాడు, ఇక్కడ కట్ చేయయ్యా, మొయ్యలేక సత్తున్నాను, ఇక్కడ కట్ చేయి అని ఒక కొలత చూపించి అక్కడ కట్ చేయించాడు.
ఇప్పుడు అంత పొడవు లేదు, కాస్త బరువు తగ్గింది, కొంచెం భారం తగ్గింది. ఇక అందరూ భారంగా మోసుకుంటూ పోతుంటే మనోడు పాటలు పాడుకుంటూ పోతున్నాడు, బరువు తగ్గింది కదా. తదరే దరే నాడు పోదాం పాడి యాడికి పోతున్నాడు, పోతా 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 ఉన్నారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఒక అందమైన సుందరమైన అద్భుతమైన మహానగరం ఒకటి కనపడుతుంది. బంగారు కాంతులు వెదజల్లుతూ కనపడుతుంది. అద్భుతంగా ఉంది ఆ నగరం. ఆ నగరం దగ్గరికి పోయారు. ఆ నగరం దగ్గరికి పోవాలంటే మధ్యలో ఒక పెద్ద కాలువ లాంటిది ఉంది. దాని లోపల అగ్ని మండుతుంది. దాని యువతల మానవ ప్రపంచం, దాని అవతల అసలు లైఫ్లో ఊహించినటువంటి సుందరమైన నగరం, దేదీప్యమానంగా వెలుగొందుతున్న అద్భుతమైన నగరం. అందులోని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా కోలాహలంగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. అక్కడికి వచ్చినాక ఏం జరిగిందో తెలుసా? అక్కడికి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, దేవా ఆ నగరంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? అక్కడి నుంచి స్వరం వినపడుతుంది, నా కుమారుడా, నీవు మోసుకుంటూ వచ్చిన ఆ సిలువను ఈ దరికి ఆ దరికి వేయినాయనా, దాని మీద నడుచుకుంటారా నా దగ్గరికి అంటున్నాడు. పాపం అట్లనే భారంతో ఇడుసులాడుతూ వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చి కరెక్ట్గా దాన్ని వేస్తే ఈ దరికి ఆ దరికి సరిపోతుంది, దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆ సిలువ మాయమైపోతుంది. మనోడు వచ్చాడు. మనోడు వచ్చి అట్టు ఇగిపోతే వాడు ఎంతైతే కట్ చేయించాడు అంత తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? తండ్రి ఏమిటి దారి అన్నాడు. ఆయన అడుగుతున్నాడు, నీకు ఎంత అవసరమో అంత నేను మోపాను, నువ్వెందుకు కట్ చేశావు అంటే ఇట్టుంటుంది అనుకోలేదు తండ్రి నేను. పో, అందరూ మోసుకుంటూ పోతున్నారు చూడండి. సాలిపోయింది, ఐడియా వచ్చింది. రంపం తీసుకుని వచ్చి, రండి మీ భారాన్ని తగ్గించుకోండి. కోసాడు. నవ్వుకుంటూ పోతున్నాడు, నా బరువు పోయింది, బరువు తగ్గిందని. తీరా దరిగిపోయిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది. మీరు కూడా మీ సిలువను కట్ చేయండి అంటున్నాడు, సలహాలు ఇస్తున్నాడు. కోసే పనిలోనే ఉన్నాడు వీడు. మనం కానీ ప్రార్థన చేసినట్టు, నాకు ఈ బాధలు వద్దు, నాకు ఈ ఎగచాట్లు వద్దు, నాకు ఈ సమస్యలు వద్దు, నాకు ఈ కష్టాలు వద్దు, నాకు నిందలు వద్దు. ఆహా, మీరంతా వెర్రివారు, నన్ను చూసి నేర్చుకోండి అంటున్నాడు. అద్దుగా ఇప్పుడు ఏం చేయాలా? ఇలా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. అది వాళ్ళందరూ చక్కగా సిలువలు వేసుకుని ఆ పక్క నుంచి దాటి వెళ్ళిపోతా ఉన్నారు. వీడికి అతేంది ఇప్పుడు? అందునిగాడి కట్ చేసి పడేశాడుగా. ఏమండి, అది సగానికి కూడా రాలా. అది చూడు, తప్పు చేసిన నన్ను క్షమించు దేవా. కొంతమంది మనస్తత్వాలు అలా ఉంటాయి. యేసయ్య చెప్పాడు, ప్రతివాడు తన సిలువనెత్తుకొని, అంటే ఎవరికి తగ్గ సిలువ వాళ్ళకి దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. అది ఏ రూపంలోనన్నా ఉన్నాయి. అప్పు రూపంలో, సమస్య రూపంలో, వ్యాధి రూపంలో, బాధ రూపంలో, నింద రూపంలో, అవమాన రూపంలో, మాట వినని కుటుంబ సభ్యుల రూపంలో, మారు మనసైన భర్త రూపంలో, భార్య రూపంలో, పిల్లల రూపంలో, అప్పుల రూపంలో, ఏ రూపంలో నీ మీద ఆయన సిలువ మోపాడో, శ్రమకు అనుమతించాడో, నీ చిత్తమే సిద్ధించుగాక తండ్రి అని నువ్వు సాగిపోవాల్సిందే. ఇవన్నీ మనల్ని ఎక్కడికి చేరుస్తున్నాయంటే పరిపూర్ణులుగా చేసి, సంపూర్ణులుగా చేసి, మనలో ఉన్న మురికిని, మాలిన్యాన్ని తొలగించి మనల్ని శుద్ధ సువర్ణం చేసి నిత్య రాజ్యానికి, ఆయన పక్కన కూర్చోవడానికి మనల్ని అర్హులుగా చేస్తాయి. రెండవ సిలువ సంగతి కూడా అయిపోయింది. ఫస్ట్ సిలువ ఎవరిది? ఓకేనా? ఆ రెండవ సిలువ ఎవరిది? నువ్వేసే సిలువ మొత్తావా? నీ సిలువ నువ్వు మోయక్కాయ్ అనా, నీ సిలువ నువ్వు మోయి.
అదే మోయలేక రంపాలు తీసుకొని తిరుగుతున్నావు. అవకాశం ఉంటే కట్ చేసి పడేద్దాం అని. కట్ చేయడానికి లేదు. అనవసరమైన దాన్ని నీ మీద మోపడగా. మోపాడు అంటే అది అవసరం తీరిన తర్వాత అది ఉంచమన్నా ఉంచడు. ఎంతమందికి అర్థమైంది? ఆయన తొలగించేంత వరకు మోయాల్సిందే. ఎంతమందికి అర్థమైంది? రైట్, చాలా వందనాలు, బాగా అర్థం చేసుకున్నారు. ఇక ఆఖరి విషయం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు దాదాపు 40 రోజులుగా లెంట్ డేస్ పాటించి సిలువ ధ్యానాలు చేశారు. మంచిది. 40 డేస్ మాంసాహారం కూడా ముట్టకుండా ఫాస్టింగ్స్ ఉన్నారు. మంచిది, చాలా సంతోషం, స్వాగతిస్తాను. అయితే ఒక్కటి, మనం లెంట్ డేస్ ఫాలో అవుతున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, సిలువని ధ్యానిస్తున్నాం, మంచిది. కానీ ఒక్క విషయం మనం చేయనందున మనం 40 దినాలు ధ్యానించిన సిలువ మనం ఇంతగా పరిశీలించిన సిలువ నిష్ప్రయోజనం అవుతుంది. అదేంటో తెలుసా? ఆ సిలువ ప్రకటింపకపోతే అది నిష్ప్రయోజనం అవుతుంది, వ్యర్థమవుతుందని మీకు తెలుసా? చాలామంది సిలువను ధ్యానించారు, సిలువలో జరిగిన రక్షణ కార్యాన్ని వర్ణించారు, ధ్యానించారు రోజులు తరబడి. మంచిది, సంతోషం. ఇంతసేపు ధ్యానించిన సిలువ నీ ద్వారా ఎంతమందికి ప్రకటింపబడుతుంది అన్నది నా ప్రశ్న, నాది కాదు, దేవుని ప్రశ్న. నేను 40 రోజులు ఫాస్టింగ్ లేను, తిన్నా, ఎద్దు తిన్నట్టు తిన్నా, స్తోత్రం, తిన్నా, చెబుతున్నాగా, తిన్నా. కానీ నాకు అవకాశం ఉన్నంత వరకు ప్రతిరోజు ఆ సిలువను ప్రకటించడానికి కష్టపడ్డా. సిలువను మనం ధ్యానించటం మంచిది, కానీ సిలువను ప్రకటిస్తే ఎదుటి వాళ్ళకి మంచిది. సిలువను ధ్యానిస్తే, సిలువను మోస్తే మనకు మంచిది, కానీ సిలువను ప్రచురపరిస్తే ఎదుటి వాళ్ళకు మంచిది. యేసయ్య సిలువను గురించి ఏం చెప్పాడు? ప్రభు బల్ల దగ్గర నేను వచ్చు వరకు నా మరణమును ధ్యానించండి అన్నాడా, ప్రచురించండి అన్నాడా? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదివితే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పెను. అంటే సిలువను మనం జ్ఞాపకం చేసుకోవటం మంచిది. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ధ్యానించుదురు అన్నాడా, ప్రచురించుదురు అన్నాడా? నువ్వు ఒట్టిగా ధ్యానించి ఆడనే కూర్చుంటున్నావుగా. ధ్యానించావు సంవత్సరాలు. ప్రకటించేది ఎప్పుడక్కాయ్? ప్రకటించేది ఎప్పుడన్నాయ్? న్యాయమైన ప్రశ్నే కదా. అలా ప్రకటించబడకపోతే సిలువ వ్యర్థమవుతుందట. అది మూలవాక్యంలో మనం చదువుకుంది. మూలవాక్యం ఏం చదివాం గుర్తుందా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఏముందో చూడు. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నేను పంపబడలేదు గానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు. సిలువ ఎప్పుడు వ్యర్థమైద్ది? అది ప్రకటింపబడకపోతే. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపను. ప్రేమ అంటే ప్రేమ అన్న దగ్గర ఈరోజు సిలువ అని పెట్టుకో, సిలువ అని పెట్టి పాడు, ఓకేనా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా సిలువను వారికి ప్రకటి
ప్రకటింపన్ కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా సిలువను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు. నా సిలువను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనల్ని రక్షించిన సిలువ, మనము మోయాల్సిన సిలువ, మనం ప్రకటించాల్సిన సిలువ. ఇది మూడవది. నాయనా, సిలువను నువ్వు మోస్తున్నావు, మంచిదే. నేను మోస్తున్నాను. నాకు తగ్గ సిలువ నాకుంది. ఇంకా మీ అందరికంటే ఎక్కువ బరువైన సిలువే నా భుజాల మీద ఉంది. మోస్తున్నా. స్తోత్రం. మీది ఎక్కువ బరువు సిలువ, నాది ఎక్కువ బరువు సిలువ. అవునా? ఒప్పుకుంటారా? థ్యాంక్ యూ. ఎంత మంచోళ్ళో మీరు. ఈ రెండు సిలువలు ఓకే, కానీ మరి ప్రకటించబడాల్సిన సిలువ సంగతి ఏందో నాకు అర్థం కాల. మరి ఈరోజు చాలామంది ఇంకా యేసు ప్రభు వైపుగా తిరగకపోవటానికి, చాలామంది అన్యజనులు ఇంకా రక్షణ లేకుండా అలా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? చాలామంది విశ్వాసులు సిలువను ధ్యానిస్తారు, సిలువను బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, కానీ సిలువను ప్రకటించట్లేదు. సిలువను ప్రకటించకపోతే నీ ధ్యానం, ఆరాధన మొత్తం వ్యర్థమైపోతుంది కదా. అర్థమైందా? ఎంతమందికి చిత్తశుద్ధి ఉంది? ఇప్పుడు నేను ఉన్నానండి, నేను చెబుతున్నాను. నేను శుభ్రంగా రోజు తింటున్నా, కానీ సిలువను ధ్యానిస్తున్నా, సిలువను ప్రకటిస్తున్నా. పాట రూపంలో, మాట రూపంలో, పుస్తకం రూపంలో, ప్రసంగాంశాల్లో, ఆదివారం, శుక్రవారం, అలాగే బయట అవకాశాలు వస్తే ఎక్కడైనా సరే నా యేసయ్య సిలువ, ఆయన మరణ పునరుద్ధానాలను గురించి సాక్ష్యం ఇస్తున్నా. నిద్రపోతున్నా కూడా అదే ఆలోచన. ఇంకెవరికి చెప్పాలి, ఇంకే ఊరికి పోవాలి, ఇంకే ప్రాంతానికి పోవాలి. నేను ప్రకటించడమే కాకుండా ప్రకటించే వాళ్ళని తయారు చేసి మరీ సమాజంలోకి పంపుతా ఉన్నా. కానీ నేను ఉపవాసాలు లేని రోజు తింటున్నా. నీకు చెప్పకపోవటమే, చికెన్ కూడా తిన్నా, శుభ్రంగా మటన్ కూడా తిన్నా. మరి కొన్ని రెస్టారెంట్లోకి మరి జర్నీలలో వెళ్ళినప్పుడు వైట్ రైస్ లేదా? లేదండి, ఇక్కడ ఈ బిర్యానీ ఉంటుంది, ఏదో ఒకటి రా బాబు, ఆకలి అవుతుంది, పెట్టండి. తిన్నా, కానీ ప్రకటించా. ఫాస్టింగ్ ఉన్నావు, మంచిది. ప్రార్థించావు, ఇంకా మంచిది. ధ్యానించావు, మరీ మంచిది. ఆరాధించావు, గొప్ప మంచిది. కన్నీరు విడిచావు, నా కోసమేగా ప్రభు అని ఏడ్చావు. ఒక్క పాయింట్ మిస్ అయ్యావు. నీకోసమే కాదు, నీ సహోదరుల కోసం కూడా. ఎవరో తీసుకొచ్చి ఆ సిలువను నీకు పరిచయం చేస్తే, ఆ సిలువలో దేవుని ప్రేమను గుర్తుపట్టి నువ్వు మారి రక్షణ పొందావు. ఇతరులు సిలువ వ్యర్థం కాకుండా నీ దాకా తీసుకొచ్చారు. ఒకవేళ నీకు ఆ సిలువ వార్త అందకపోతే నీ విషయంలో ఆయన సిలువ వ్యర్థమయ్యేదిగా. ఎవరో తీసుకొచ్చి సిలువలో దేవుని ప్రేమను నీకు పరిచయం చేస్తే నువ్వు రక్షించబడ్డావు. అది నీకు పరిచయం కాకపోతే, దేవుని ప్రేమ నీకు తెలియకపోతే, ఆయన సిలువ నీకు తెలియకపోతే నువ్వు రక్షింపబడేదానివి కాదు, రక్షింపబడేవాడివి కాదు. అప్పుడు నీ విషయంలో ఆయన సిలువ మరణం వ్యర్థమైపోయేది కదా బిడ్డ. ఎందుకో తెలుసా? నాకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని సిలువని చెప్పేది. ఆ సిలువలోనే దేవుని ప్రేమ నీకు బోధపడుతుంది. ఆ సిలువ సువార్తకే ఒక పాపిని మార్చే శక్తి ఉంది. అందుకే ప్రతి కూటంలో ఏదో ఒక సందు చేసుకొని యేసయ్య ప్రాణత్యాగాన్ని, సిలువ బలిదానాన్ని, సిలువలో చేసిన యాగాన్ని నేను చెప్తా ఉంటాను. మీలో కొంతమందికి అనిపిస్తుంది, ఎప్పుడు చూసినా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సందు చేసుకొని ఆయన సిలువని తీసుకొస్తాడు, ఆయన ప్రాణత్యాగం అని తీసుకొస్తాడు, ఆయన ప్రేమను తీసుకొస్తాడు అంటే ఇందుకే నాన్న, ఇందుకే.
ప్రభు శిలువ వ్యర్థం కాకూడదు. ఊరు, వాడ, పల్లె, అడవిలో సైతం ఆయన శిలువ ప్రకటింపబడాలి.